గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ టు చరిత్రలో ఈరోజు. నా పేరు డాక్టర్ మురళీధర్ పెండ్యాల. ఈ ప్రోగ్రాం గురించి మనకు తెలుసు, మనందరికీ ప్రేక్షకులకి. ఏంటంటే ఈరోజు మార్చ్ 1 ఈరోజు ప్రపంచ చరిత్రలో ఏమేమి జరిగాయి, మేజర్ ఈవెంట్స్, అలాగే మేజర్ ఈవెంట్స్ ఇండియాలో ఏమేమి జరిగాయి అనే దాని గురించి జస్ట్ ఒక క్లుప్తంగా ఒక ఇంట్రడక్షన్. సో ఫస్ట్ దానికి వస్తే ఇండియన్ హిస్టరీలో ఏం జరిగింది ఈరోజు. ఫస్ట్ 1969 ఈరోజు మనకి భారతీయ రైల్వే చరిత్రలో చాలా ఇంపార్టెంట్ సంఘటన జరిగింది. అదేంటంటే మనం ఇప్పుడు చూస్తుంటాం, రాజధాని ఎక్స్ప్రెస్ చూస్తూ ఉంటాం కదా. ఈ రాజధాని ఎక్స్ప్రెసెస్ ఆ రోజు 1969 మార్చ్ 1న స్టార్ట్ చేశారు. మొదటి ట్రైను ఢిల్లీ టు కలకత్తా. ఇది ఈరోజు యొక్క ప్రత్యేకత. అలాగే 1949 మనకి స్వాతంత్రం వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జనరల్గా అప్పుడు అన్ని లాంగ్వేజెస్ మనకి రకరకాల లాంగ్వేజెస్ మాట్లాడేవారు. బట్ ఇన్ హిందూ అదే హిందీ. సో హిందీ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ ఈ రోజు నుంచి, అంటే 1949 మార్చ్ 1 నుంచి రిపబ్లిక్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకి హిందీ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ కింద డిక్లేర్ చేసింది. సో ఇది నెక్స్ట్. అలాగే 1930 వస్తే మనకి మహాత్మా గాంధీ గారు ఇండిపెండెన్స్కి చాలా పాటుపడ్డారు. సో ఇందులో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, అంటే అది స్ట్రాంగ్గా మనకి ఉప్పు సత్యాగ్రహం మనందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఉప్పు సత్యాగ్రహాన్ని 1930 మార్చ్ 1న స్టార్ట్ చేశారు. సో ఇది యాజ్ పర్ ఇండియన్ హిస్టారికల్ ఈవెంట్స్ ఆన్ మార్చ్ 1. ఇప్పుడు కమింగ్ టు ద వరల్డ్ హిస్టారికల్ ఈవెంట్స్ ఆన్ మార్చ్ 1 ఏంటేంటి అనేది చూద్దాం. ఫస్ట్ 2008 చూస్తే, ఇప్పుడు ఇది క్రికెట్కి సంబంధించిన ఇష్యూ. ఇక్కడ సౌత్ ఆఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్, ఈ ఫస్ట్ ఎవర్ హైయెస్ట్ రికార్డ్ అనమాట బ్యాటింగ్లో టెస్ట్ మ్యాచ్లో 415 ఫస్ట్ వికెట్కి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ వరల్డ్ రికార్డ్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ అది. నెక్స్ట్ అది మనకి జరిగింది ఏంటంటే 2008. ఇప్పుడు 1947కి వస్తే, ఇది మనకి ఆల్రెడీ మనకి ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ సెక్టర్లో ఒకటి. ఇప్పుడు మనకి ప్రతి కంట్రీకి కూడా ఫైనాన్షియల్ స్టేటస్ చూసి అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్. ఇది ప్రతి కంట్రీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మనకి ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, దాని నుంచి అప్పిస్తుంది అనమాట. ఇది వరల్డ్ బ్యాంక్ నుంచి. దట్ ఈస్ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్. ఓన్లీ ఇచ్చేయడమే, మానిటరింగ్ చేయడమే. అందుకని ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ అనేది ఆ రోజు ఎస్టాబ్లిష్ చేశారు 1947 మార్చ్ 1న. ఇప్పుడు 1872 థర్డ్ పాయింట్కి వచ్చేసరికి 1872 యాక్చువల్గా మనకి రకరకాల హెరిటేజెస్ ఉన్నాయి. వరల్డ్ హెరిటేజెస్ అంటే కాపాడడం, ఒక మేజర్ పురాతన దానికి కాపాడడం, ఇలాంటి సంబంధించినవి. ఫస్ట్ అమెరికాలో నేషనల్ పార్క్ అనమాట. దట్ ఎల్లో స్టోన్ పార్క్, మన అందరికీ ఐడియా ఉంటుంది. ఎల్లో స్టోన్ పార్క్ చాలా మూవీస్లో కూడా చూసాం. ఈ ఎల్లో స్టోన్ పార్క్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆ రోజు అనమాట, 1872 మార్చ్ 1. ఇవండి ఈరోజు చరిత్రలు, ఈరోజు మార్చ్ 1 అనేది. అలాగే నేను తెలిసిన కొన్ని చెప్పాను, మీకు తెలిసినవి వీలుంటే కుదిరితే కామెంట్ బాక్స్లో రాయండి. ఇలా రాస్తే ఈ చూసే వాళ్ళందరికీ కూడా ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. నేను చెప్పింది ఎక్కువ కాదు కాబట్టి. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.